ఒక విషయం చెప్తా. ఆబ్జెక్టిఫికేషన్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక వస్తువు. మనిషిని మనిషిగా చూడండి, వస్తువులాగా చూడకండి. ఓకే సరే, కళ్ళు ముక్కు అంతే ఓకే, కళ్ళు నేరేడు పళ్ళలో ఉన్నాయి, లేకపోతే మెడ శంకర్లా ఉంది, అవి కూడా కొంత రకాల ఆబ్జెక్టిఫికేషన్. కానీ అంతకు మించి బిలో ద బెల్ట్ వెళ్ళే వాటిని కూడా మీరు ఆబ్జెక్టిఫికేషన్ చేయండి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? వస్తువు. ఇంకా ఘాటుగా చెప్పాలంటే సామాను. ఆ సామాను అనే మాట చాలా మందికి పాపం అబ్జెక్షనబుల్. అవును, కానీ ఎక్కడైతే ఆబ్జెక్టిఫికేషన్ అంటే సామాన్ లాగా వస్తువులాగా చూపిస్తున్నారో అది మాత్రం మాకు ఓకే. ఓకే అంటే ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే ఓహో అంటూ జై కొడతారు, తేడా మేకప్పే అన్నట్టు. సో ఇక్కడ నువ్వు బయట ఎక్కడైనా సరే బూతులు తిడితే అది తప్పు, అదే సినిమాల్లో బూతులు తిడితే అబ్బా. ఎక్కడైనా బూతే. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో గట్టిగా చెడగొడుతున్నారు, అవి నేర్చుకుంటారు జనాలు. బయట ఎక్కడన్నా ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, దట్స్ ఓకే, మనం తిట్టుకోవచ్చు. బట్ సినిమాలో దట్ ఈస్ మ్యాగ్నిఫైడ్ టు 100,000 lakhs ఆఫ్ టైమ్స్. ఇక్కడ ఈవిడ ఇప్పుడు అనసూయ గారు ఏదైనా స్టేట్మెంట్ పెట్టారు అనుకుందాం, ఏది ఇదంతా ఓకే బాగుంటుంది, గ్లామర్ గా చూడాలండి. ఇప్పుడు ఏంటంటే జాన్వీ కపూర్ చాలా చిన్న వయసు చెప్పాలంటే, ఇప్పుడు 20s లో 30 కూడా లేదా. సో 20s లో ఉన్నప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుష్క గారు కావచ్చు, లేకపోతే పెద్ద వీళ్ళందరూ కూడా ఓవర్ ద పీరియడ్ వాళ్ళు ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నో ఐ షుడ్ స్టాప్ ఇట్. అంతెందుకు సార్, సీతారాం శాస్త్రి గారు లాంటి వాళ్ళు కూడా బాగుందమ్మ బత్తాయికాయి అని చెప్పి రాసిన మనిషి కొన్నాళ్ళు అయిన తర్వాత, సార్ నేను అప్పట్లో సూచించే స్థాయిలో ఉన్నాను కానీ శాసించే స్థాయిలో లేను, బట్ వన్స్ ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ ఐ డిసైడెడ్ నాట్ టు డూ. దట్ ఈస్ ఒక పెద్దరికం. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు ఇప్పుడు 40 ఆ ఏజ్లోకి వచ్చిన తర్వాత జనరల్ వీ థింక్ రెస్పాన్సిబుల్ అబౌట్ సొసైటీ. మన ముందు తరం వాళ్ళకి ఎలాంటి, మనం చిన్నప్పుడు ఏదో చిలిపి పనులు ఏమైనా చేస్తుంటాం. ఇప్పుడు జాన్వీ కపూర్ ఆ ఏజ్లో ఉన్నారు. షీ మేబీ ఆవిడకి అంత మెచ్యూరిటీ, ఇప్పుడు 18 years రాగానే అడల్ట్ అనగానే అందరికీ అంత మెచ్యూరిటీ వచ్చేదండి. ఐ స్టిల్ సీ హర్ యాజ్ అ మైనర్. నిజంగా చెప్పాలంటే ఆవిడకి కరెక్ట్గా సబ్జెక్టులు చూసుకోవడం రావట్లేదు, గ్లామర్ చూసుకుని ఎన్నాళ్ళు బతకాలనుకుంటుంది ఇండస్ట్రీలో, ఇవన్నీ కూడా కదా. ఆవిడ మదర్కున్న లెగసీని బట్టి ఆవిడకి ఇంత ఎక్స్పోజర్ ఈజీగా వచ్చింది. అది నిలబెట్టుకోవడానికి ఎంతసేపు ఈ గ్లామర్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంత షో చేసినా కూడా ఆవిడకి ఒక్క హిట్ కూడా రాలేదు కదా 12 సినిమాల్లో. సో ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తారో, ఈ ఆబ్జెక్టిఫికేషన్ ఇంతమంది మహిళావాదులకి ఇది చేసినా కూడా కొంతమంది ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే, రేపు నేను కూడా ఇది చేసుకొని బతకాలనుకుంటున్నప్పుడు రేపు ఈవిని తిడితే రేపు నన్ను కూడా తిడతారు కదా. రేపు నేనేదో తొడలు చూపించుకోవాలా లేకపోతే ఇంకోటి చూపించుకోవాలని వాళ్ళని చెప్పట్లా. నేను ఏదైనా సరే ఇటువంటి పోస్టులు పెట్టేటప్పుడు నన్ను నేనే ఆబ్జెక్టిఫికేషన్ చేసుకున్నాను, జనాలు రేపు నన్నే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవిని సపోర్ట్ చేయాలి. నేను పోస్ట్ రెడీ ఉందా ఒక్క సెకండ్ మనకు రెడీ ఉంటుంది. నేను అనేది వీళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారంటే, అరే ఇప్పుడు ఈవిడ గ్లామర్ షో అని చెప్తున్నారు, ఇంకా దారుణంగానే ఉంది. గ్లామర్ షో కన్నా మించి అది విపరీతమైన ఆబ్జెక్టిఫికేషన్ అక్కడ ఉండింది. దాన్ని ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది అంటే, రేపు నేను చేస్తే నా మీద జనాలు పడకూడదు కదా. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే నాకు కాస్త ఇది ఉంటుంది. రేపు ఇప్పుడు ఆమెని తిట్టేసి రేపు నేను ఇదే పని చేశాను అనుకోండి, హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ అంటారు రేపు. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారా రేపు? అంతే కదా. మరి ఆబ్జెక్ట్ అంటే వస్తువు అంటే సామాన్ అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఆబ్జెక్టిఫికేషన్ ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? ఆబ్జెక్టిఫికేషన్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సినిమా అంటే నవరసాలు ఉంటాయి కాదండి, ఆ నవరసాల్లో ఏ రసం ఎక్కువైనా అది దరిద్రంగా కనబడుతుంది. దీంట్లో ఏంటంటే ఈ ఒక రసం ఎక్కువ ఓవర్ డోస్ ఇచ్చారు ఈ పర్టికులర్ పెద్ద సినిమాలో. ఓవర్ ఈ యాంగిల్, ఆ యాంగిల్, ఈ యాంగిల్ చూసి చూడనట్టు ఉండాలి, అందంగా ఉండాలి. శృంగారం కూడా అందంగా చూపించాలి. అది అందంగా ఒక సినిమాలో అది ఒక నవరసం. అది ఇప్పుడు చూపించేది ఏంటి, ఏదో దరిద్రంగా పాన్ సినిమా లాగా పైన నుంచి యాంగిల్, కింద నుంచి యాంగిల్, జస్ట్ టు సెడ్యూస్ ఆడియన్స్. అదే ఉద్దేశం. సినిమాలో కంటెంట్ లేకపోతే, స్టోరీలో కంటెంట్ లేకపోతే ఇటువంటివి వాడతారు. ఒకసారి అనసూయ చేసిన పోస్ట్ ఒకసారి చూపిస్తున్నాను, చూడొచ్చు. Cinema has always been a reflection of society, but I don't believe it should be burdened with the sole responsibility of raising or educating it. A film, at its core, it's a work of fiction, and as individuals, we all have that ability and the responsibility to distinguish between what is right and what is wrong. I don't believe parenting should happen through films. So, manchi chedu enti anedi
నిర్ణయించుకునే శక్తి మనకే ఉంది. ఇదేమి పేరెంటింగ్ కాదు సినిమా అంటే ఎవరు సార్ అని చెప్తున్నారు. అంటే అందులో 40 ఏళ్ళ వాడు ఉన్నాడు, 30 ఏళ్ళ వాడు ఉన్నాడు, 18 ఏళ్ళ వాడు ఉన్నాడు. నేను చూసేది ఏంటంటే రామ్ చరణ్ గారికి హ్యూజ్ యూత్ ఫాలోయింగ్ ఉంది. 18 to 25 ఇయర్స్ వాళ్ళు అయితే కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం, ఆయన ఏ షర్ట్ వేసుకుంటే నేను ఆ షర్ట్ వేసుకుంటా, ఆయన ఎలా ఎగిరితే నేను అలా ఎగురుతా, ఆయన చేసే డాన్స్ స్టెప్లు వేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు ట్రెండ్ అవుతున్నాయంటే దే లిటరల్లీ ఒక దేవుళ్ళలాగా ఆయన ఏం చేస్తే ఫాలో అవుతారు. ఈ ఏజ్ లో వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంటుందని నేను అనుకోను. ఆవిడ ఎందుకు అలా ఫాలో అవుతారు అంటే వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లేకపోవడం అనేది. ఎందుకు ఏం చేశాడని, సొసైటీకి ఏం చేశాడని సార్ సొసైటీ ఆలోచన వాళ్ళకి ఉంటే ఈ గోల్ అనుకుంటుంది. 10 మందికి అన్నం పెట్టాడా? Of course, he might have been doing some No, charity. he's entertaining. He's entertaining. He's an entertainer. Of He's course, not that's why God. they are అదే following. దేవుడు పాలాభిషేకం అంటా ఉంటే అది వాళ్ళకి ఆయన దేవుడు. అది ఎప్పుడు అయిపోయినాయి అవన్నీ. అది లాస్ట్ స్టార్ ఇస్ రజనీకాంత్ అంతోటి అయిపోయింది. అంత సినిమాలో ఎందుకు సార్? లేదు లేదు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆరెంజ్ లేదు, రజనీకాంత్ తర్వాతే. ఎందుకంటే I am in touch with some of the groups of Ram Charan fan club. మామూలుగా ఉండదు. అంటే వచ్చి మీద పడి కొట్టేసేంత రేంజ్ లో ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళందరూ కూడా అవునన్నా కాదన్నా దట్ ఈస్ ఫ్యాక్ట్. ఒక 25 ఏళ్ల లోపు ఎస్పెషల్లీ మేబీ 15 to 25 గ్రూప్ వెరీ వల్నరబుల్ ఏజ్. నా కన్సర్న్ అంతా వీళ్ళ గురించి. ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు వీ కెన్ డిసైడ్ ఫర్ వాట్ హీస్ డూయింగ్. మనం ఒక పెద్ద మనిషిలాగా ఆలోచిస్తాం. వీ హ్యావ్ మెచ్యూరిటీ. బట్ ఈవిడే పేరెంటింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ కాదు. మనం వీ హ్యావ్ యాజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది వీళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది, వీళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది. నువ్వు యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అది ఆ పిల్లల మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళకి ఇంకా థాట్స్ ఆర్ ఇంకా కుకింగ్ అవుతున్నాయి, వాళ్ళకి ఇంకా కంప్లీట్ బేక్ అవ్వాలి. సో అలాంటి టైంలో ఇప్పుడు మా హీరో రామ్ చరణ్ వచ్చి ఆవిడ మొహమే చూడ్డు, నడుం చూస్తాడు, ఇంకోటి చూస్తాడు. అసలు ముఖం గురించి వర్ణించేటప్పుడు కూడా వీళ్ళు చూపించేది వేరేగా ఉంది. క్లియర్ కట్ గా ఆబ్జెక్ట్స్ నే నేను చూస్తా, నేను ఇక్కడ నిన్ను ఆబ్జెక్టిఫై చేస్తా. ఎందుకు అంటే పోకరి సినిమాలో కూడా స్టార్టింగ్ సీన్ పార్ట్స్ ఆఫ్ యూ ఆర్ ఆసమ్ అని ఎక్కడ చూసి చదువుతాడు అక్కడ సార్. అది దట్ ఈస్ అన్ ఎక్స్క్యూజబుల్. ఒక చిన్న ఎక్స్క్యూజబుల్ గా దట్ ఈస్ కాల్డ్ ద మేల్ గేజ్ థియరీ. నో, వాట్ అబౌట్ ద క్యారెక్టరైజేషన్? ఇప్పుడు రామ్ చరణ్ క్యారెక్టర్, అక్కడ పెద్ది అనే క్యారెక్టర్ అనేది అక్కడ కొండ ప్రాంతం నుంచి వచ్చిన వాడు, వాడికి ముందు వెనక అంటే వాడు కొంత మూర్ఖంగా ఉంటాడు, మొద్దుగా ఉంటాడు, చాలా ఫెరోషియస్గా ఉంటాడు. వాడికి ఫేస్తో పని లేదు. అప్పుడు అక్కడ చెప్తుంటాడు కదా, నాకు కనపడదు ఫేస్ చూడడానికి. కొండ ప్రాంతంలో వచ్చే వాళ్ళకి ఫేస్ తో పని లేదు. ఇదే ప్రాబ్లం. యానిమల్ ఇన్స్టింక్ట్ అంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. కాదు అది యానిమల్ ఇన్స్టింక్ట్ ఎట్లా అవుతుంది అంటే మోహన్ చూడండి. నేను కాదు, ఇప్పుడు ట్రైబల్స్ తోటి తిరిగారు, ట్రైబల్స్ అలానే ఉంటారా? ఒరిస్సాకి వెళ్ళారా? అందులో ఎవడో ఒకడు అలా ఉన్నాడండి. ఆ ఒక్కడి గురించి అందరిలోనూ ఉంటారు, ట్రైబల్స్ అందరిలోనూ ఉంటారు. అట్లా అలా ఉండేవాడు ఎవరిలో ఉన్నా కూడా కామాంధుడు అంటారు. అలా అదే చూసుకుంటూ పోటు అది కాదు. ఇట్ ఈస్ దేర్. ఓ సినిమాని సినిమాలాగా తీయాలి, సినిమాలాగా చూడాలి, నో డౌట్. ఇప్పుడు ఈవిడ చెప్పింది కూడా, మన అనసూయ గారు చెప్పింది కూడా టు అన్ ఎక్స్టెంట్ ఎస్. సినిమా ఇస్ నాట్ అబౌట్ పేరెంటింగ్. ఎవరిని పేరెంటింగ్ చేయక్కర్లేదు. అబ్సల్యూట్లీ వి యాక్సెప్ట్ దట్. బట్ అట్ ద సేమ్ వే నేను చెప్పేసాను, నేను కంప్లీట్ చేస్తాను. అందుకనే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. యూఏ ఉంది, ఏ సర్టిఫికేట్ ఉంది, అన్ని సర్టిఫికేషన్స్ ఇస్ దేర్. సెన్సార్ బోర్డ్ ఎందుకు ఇస్తుంది? నాట్ పేరెంటింగ్, కంటెంట్ బట్టి వస్తుంది. బట్ హియర్ వీఆర్ వరీడ్ అబౌట్ ద హీరోయిన్ క్యాడర్, హీరోయిన్ క్లాస్. హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్స్కి వాట్ ఈస్ ద రోల్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అక్కడ when they are giving you 3-4 crores or 5 crores with 5-star range facilities, ఒక 2 నెలలు పని చేస్తే ఒక 5 కోట్ల అకౌంట్ లో పడిపోతే వాళ్ళది, there is no problem for them. But why? దాని బదులు పాన్ సినిమాలు చేసుకోవచ్చు కదా, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అలా మనం చెప్పలేం కదా. మీరు చెప్పేది అలా ఉంది, 5 crores ఇస్తారు అందుకు చేయాలని కాదు. That is what is their priority కదా. అందుకనే ఇక్కడ బోని కపూర్ గారి ప్రస్తావన తీసుకొచ్చాను. జాన్వీ కపూర్కి అవసరాలు లేవు. ఈ 5 కోట్లు ఇదే జీవితం అని కాదు. షీ కెన్ ఆల్వేస్ డినై. అది కాదు. సినిమా టైంలో ఇక్కడ ఎంత చెప్పినా సరే అందులో గొప్ప క్యారెక్టర్ ఉందని చూపించలేరు. సినిమా టైంలో నెరేషన్ అప్పుడు చూపించడం కష్టమే. బుచ్చిబాబు ఎంత చెప్పినా కేవలం నాకు తెలిసి రామ్ చరణ్ సినిమా ఇది, ఓకే ఇన్ని కోట్లు పెడుతున్నాం, పలానా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, సో ఈ పాన్ ఇండియా రేంజ్ సినిమా అని చెప్పి, అసలు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలా మంది హీరోయిన్స్కి స్టోరీ వినే అవకాశమే ఉండదు. స్టోరీ చెప్పరు. ఇదిగో మేము బాలకృష్ణ సినిమా మీరు చేస్తున్నారా లేదా, ఇన్ని కోట్లు
చిరంజీవి సినిమా మీరు చేస్తారా, పవన్, ఇంతే కదా స్కోప్ ఉండేది. అదే So, ఇప్పుడు అంటే మీకు ఈయన ఒక అన్నట్టు చాలా ఒక- రోజుల క్రితం కాదు, ఇదే జాన్వీ కపూర్ కి ఇప్పుడు ఈయన మహేష్ అన్నారు. బాబుతో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు షీ రిజెక్టెడ్. సో ఎవరితో చేయాల్సి వచ్చినప్పుడు మహేష్ బాబు తోటి నో షీ రిజెక్టెడ్ So, డేట్స్ why not? ఇష్యూ కాబట్టి వై నాట్? అంతెందుకు ఇప్పుడు దీపికా పదుకొనే కల్కి అది second వేరే part నుంచి, dispute. నేను అనేది వేరే డిస్ప్యూట్, అదే నేను చెప్తున్నాను. అక్కడ మోస్ట్ ఆఫ్ ది అంటే న్యూస్ మనం విన్నదాన్ని ఏంటి, డిమాండ్స్ ఎక్కువైపోయినాయి, ఎన్ని గంటలు Timings, rules, సో regulations ఇక్కడ అంత ఆ సినిమాలో ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. అవునన్నా కాదన్న కల్కి సినిమాలో ఆ పర్టికులర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కల్కికి జన్మనిచ్చే ఒక రోల్ గొప్ప ఇది, అలాంటి ఒక రోల్ని కాదని చెప్పేసి ఈ డిమాండ్స్ విషయంలో డిఫరెన్షియేట్ అయ్యి వెళ్ళిపోయింది ఆవిడ. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఆఫ్ రోల్ ఇక్కడ. నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ అంటే, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అసలు ఆప్షనే లేదేమో. మేబీ ఇందాక నేను అందుకే చెప్పాను. అదే చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ వేరు, అదే అంటున్నా. ఆల్రెడీ వీళ్ళు చెట్లు మొక్కలాగా పీకిలు పాడడానికి లేదు. వీళ్ళు బోని కపూర్, శ్రీదేవి లెజెండ్స్, వాళ్ళకి మార్కెట్ ఉంది, వాళ్ళ పెన్నాన్న లేకపోతే అదే మొత్తం ఇండస్ట్రీలో ఉన్నారు. ఆవిడని ఎవరైనా టచ్ చేసి ఎవరైనా తేడాగా మాడే తాడదేస్తారు. అంటే ఇక్కడ నేను ఈ మాట అంటున్నందుకు కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బయట అయినా సరే, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, బయట జనరల్గా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకుంటున్న చాలా మందిలో డస్ దే టేక్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ దే నీడ్ ఎనీథింగ్. ఇప్పుడు వాళ్ళ అవసరాలకు వాళ్ళు పని చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, చేసుకుంటున్నారు. నేను ఒక్క జాన్వీ కపూర్ విషయంలో మాట్లాడలేదు, చాలామంది విషయంలో నేను మాట్లాడుతున్నాను. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారో కూడా వాళ్ళకి తెలియనప్పుడు హౌ కెన్ దే జడ్జ్ దెమ్? నీకు ఇష్టమైతే వెళ్ళి చూడాలి, లేదంటే లేదనే కండిషన్లో ఎందుకు ఉండరు? మేబీ అనసూయ చెప్తున్నట్లు మీకు తెలుసు కదా మంచి ఏదో చెడేదో, ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు, పేరెంటింగ్ కాదు సినిమా అని చెప్తున్నారు. మనం మ్యాచ్ చేసుకోలేము అట్లా. సినిమా పేరెంటింగ్ కాదు అంటే ఇప్పుడు ఒకటి సింపుల్, సినిమా థియేటర్లో రిలీజ్ చేయొద్దు. థియేటర్లో రిలీజ్ చేయకుండా పాస్వర్డ్లు వేసి లాక్లు వేసేసి మొత్తం మీరు వేరే ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకోండి. థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు పబ్లిక్ కూర్చొని చూస్తాం, మనం చూస్తాం, పబ్లిక్ వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు దృశ్యం ఏం కనబడుతుంది, సెన్సార్ కదా, సెన్సార్, అదే సెన్సార్ క్రాస్ చేసి వచ్చింది, క్రాస్ అయ్యి వచ్చింది, ఏ సర్టిఫికేట్ క్రాస్ అయ్యి వచ్చింది, క్రాస్ అయ్యే వచ్చింది కదా. అక్కడ ఏ సర్టిఫికేట్ వేస్తున్నారు అనుకోండి, సరే ఏఆర్ యూబైఏ ఆర్ ఎనీథింగ్, సో అక్కడ ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఏఆర్ యూబైఏ ఉంటుంది, పిల్లలు అలౌ చేయొద్దు అంటారు, 18+ వాళ్ళు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు నువ్వు ఇలా చూపిస్తావని అడగడం ఎలా? అదే చెప్తున్నాను. ఐఎమ్ ఓకే, సినిమాలో ఏం చూపిస్తున్నారు, ఓకే, సినిమా ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ యాజ్ షీ సేస్ వాట్ ఎవర్, లెట్ ఇట్ బీ దట్ వే. బట్ ఐఎమ్ వరీడ్ అబౌట్ ద హీరోయిన్ క్లాస్. హూ ఇస్ ద హీరోయిన్? అభినేత్రియా లేకపోతే ఒక సైడ్ కిక్కా? అభినేత్రి అన్నదానికి ఒక ఇది ఉండాలి కదా, ఒక స్టోరీ. అంటే స్టోరీ అన్నది హీరో అన్నప్పుడు సినిమాలో, సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసేటప్పుడు స్టోరీ హీరో అయినప్పుడు హీరోకి ఒక రోల్ ఉంటుంది, హీరోయిన్కి ఈక్వల్ రోల్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక రోల్ ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుంది, హీరో గేజ్, మేల్ గేజ్. ఒక హీరో ఇందాక ఆయన అన్నారు చూడండి, రామ్ చరణ్ గాడ్ ఇది అన్నారు చూడండి. ఈ ఒక ఫ్రెంజీ, ఈ ఒక దరిద్రపు ఫ్రెంజీ వల్లనే ఓ హీరోని ఎత్తేసి దేవుణ్ణి చేసేసి ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, 24 క్రాఫ్ట్స్ అందరు కష్టపడి మొత్తం భోజనం వండి పెడితే తినేవాడు హీరో, కనపడేది తెర మీద కనపడేవాడు, కానీ వెనకాల ఎంతో మంది కృషి ఉంది. ఒక హీరో we're blaming the heroes. I'm blaming the heroes. I'll tell you why. No, not really. అది కాదు, they created this. ఎందుకు చెప్తాను, సింపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పెద్ద సినిమా బాలేదని టాక్ వచ్చినా కూడా చాలా మంది వెళ్ళారు. నేను ఏదో 2 సార్లు చూసాను. ఫస్ట్ సారి చూసినప్పుడు నచ్చకపోయినా కూడా రెండోసారి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్, బికాస్ they don't let other movies to come in. ఇది ఒక పెద్ద మాఫియా. ఇది ఈ హీరోనే చూపించాలి. దే డిసైడ్ హూ ఇస్ అ సూపర్ స్టార్, హూ ఇస్ అ స్టార్, హూ ఇస్ అ నెక్స్ట్ టైర్ స్టార్, హూ ఇస్ ఏ లెవెల్లో ఎవరు ఉండాలని డిసైడ్ చేస్తారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఒక హీరో అనుకోండి, I'll tell you simple. ఇప్పుడు ఒక పెద్ద సినిమాని తీసుకుందాము, దాంట్లో మొత్తం మాక్సిమం పారితోషికం హీరో తీసుకుంటాడు కదా. అఫ్ కోర్స్ కాదు, అది అబ్సల్యూట్లీ రాంగ్. తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు వాట్ ఈస్ ద ప్రొడ్యూసర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్? ప్రొడ్యూసర్ ఇస్ బికమింగ్ అ ఫైనాన్షియర్. ఇప్పుడు ఇదేంటి, తర్వాత నేను ప్రొడక్షన్ చేయాలి, కమిట్ అయిపోయాను, తర్వాత దీన్ని రిలీజ్ చేయాలి, నేను బయటపడాలి
అన్న కాన్సెప్ట్లో ఉంటాడు ప్రొడ్యూసర్ కదా. ప్రొడ్యూసర్ ఇస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్టోరీ. డైరెక్టర్ ఏంటి, హీరోకి భజన చేయటంలోనే ఉంటాడు మ్యాక్సిమం. ఎందుకంటే హీరోకి భజన చేయకపోతే తనకి నెక్స్ట్ ఉండదు. ఇంకా వేర్ ఇస్ అ స్పేస్ ఫర్ అదర్ పీపుల్ లైక్ ద హీరోయిన్, లైక్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇదే రివర్స్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కుర్చీల్లో కూర్చుంటే వాళ్ళు నేల మీద కూర్చున్నటువంటి అది ఎన్టీఆర్ ఏఎన్ఆర్, అందుకని ఇండస్ట్రీ బాగుంది అప్పుడు. నాట్ దేర్ క్యారెక్టర్. అదే ఎన్టీఆర్ దగ్గర ఆ తర్వాత అదే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చేతులు కట్టుకుని అలా కాదు ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ లేదు. ఎన్టీఆర్ గారు పీక్ స్టేజ్ లో కూడా ఇప్పుడు ఉండండి, చెప్తానండి. పీక్ స్టేజ్ లో కూడా ఉండండి శేఖర్ భాష గారు. ఎన్టీఆర్ గారు పీక్ స్టేజ్ లో కూడా ఆయన పారితోషికం ఏంటి తెలుసా? ఉండండి, ఆయన పారితోషికం ఏంటి తెలుసా? ఉండండి, ఐ టెల్ యూ. ఆయన పీక్ స్టేజ్ లో కూడా దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళ పీక్ స్టేజ్ టాప్, ఈ ప్రేమాభిషేకము ఆయనేమో టాప్ రేంజ్ లో ఉన్న టైంలో వాళ్ళేంటి, ఓ సినిమా బడ్జెట్ ఎంత అంటే ఎంత చేస్తుంది మార్కెట్లో, ఎంత చేస్తుందా? దాంట్లో 10% నా పారితోషికం. మిగతాది మళ్ళీ ప్రొడ్యూసర్ మీ వాడుకునే సినిమా అంత పెద్ద తీసుకుంటాడు. ప్రొడ్యూసరు సినిమా తీసి లాభపడ్డాడంటే ఇంకో సినిమా తీస్తాడయ్యా అన్నది ఎన్టీఆర్ గారు. మొరాలిటీ అనేది కోర్ లెవెల్లో ఖచ్చితంగా ఎప్పుడు అది హీరో కాదనట్లా. బట్ ఎగ్జిస్టింగ్ సినారియో ఇస్ వెరీ డిఫరెంట్ కదా. వై ఇట్స్ డిఫరెంట్? దే మేడ్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు ఒక సినిమాకి కాదు, ఒక చెప్తాను చూడండి, 200 కోట్ల సినిమాకి 100 కోట్ల హీరోకి ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? వాట్ ఇస్ ఆయన ఫేస్ చూసే కదా. ఆయన ఫేస్ చూసి కాదు, యువర్ ఫాయిస్టింగ్ దట్ ఫేస్. 5,000 స్క్రీన్స్, 10,000 స్క్రీన్స్, ఆ స్క్రీన్ మొత్తం ఆ హీరోకే. ఈ హీరో తప్పితే వేరే హీరో లేడా? ఒక రామ్ చరణ్ ఉన్నాడు, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఉన్నాడా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సొత్త. ఒక 2 సినిమాలు ఫ్లాప్ తర్వాత కాదండి. కరీంనగర్లో లేకపోతే ఎక్కడ మన విజయనగరంలో ఉన్నాడండి. విజయనగరంలో బద్దం బాలశేఖర్ ఉన్నాడండి. వాడు గొప్ప నటుడు, అక్కడ గొప్పగా నాటకాలు వేస్తుంటాడు. వాడికి ఛాన్స్ ఇవ్వటానికి ముందుకు రారా? ఇక్కడ కరీంనగర్లో రోషం బాలు అని ఒకడు ఉన్నాడు. ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? దే కబ్జా చేసుకుని కూర్చున్నారు. కబ్జా చేసుకోవడం అనేది ఇట్స్ ఎవ్రీవేర్ అండి. యు కాంట్ ఎక్కడ చెప్తాను చూడండి, ఎక్కడ చెప్తాను. థియేటర్స్ మోరల్ గ్రౌండ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. లేదు, థియేటర్స్ గవర్నమెంట్ చేతికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ నియంత్రణ ఉండాలి. థియేటర్స్ అండ్ టికెట్ ప్రైసెస్ ఉండండి. టికెట్ ప్రైసెస్ అంటే గాడ్స్ డోంట్ హావ్ ది సేమ్ వాల్యూ. అందరు దేవుళ్ళకి అలాగే మీరు దేవుళ్ళతోటి పోల్చబాకండి. సింపుల్ చెప్తాండి, టికెట్ ప్రైసెస్, టికెట్ మీరు ఈ ఫోన్ ఉంది, ఉండండి, ఆ ల్యాప్టాప్ ఉంది, మీరు వేసుకున్న కోట్ ఉంది, మీరు వేసుకున్న వాచ్ ఉంది, దేనికైనా దేర్ ఇస్ అ రెగ్యులేటరీ అథారిటీ టు డిటర్మైన్ ద ప్రైస్. ఈ ప్రైస్ కన్నా 10 లక్షలు అమ్మితే తంతారు. అర్థమైందా? అది కాదు. మరి టికెట్ ప్రైజెస్ ని నియంత్రించే రెగ్యులేటరీ అథారిటీ ఎక్కడ? కోర్ ప్రాబ్లం రెగ్యులేటరీ అథారిటీ లేదు. మీరు టికెట్ ప్రైజెస్ 600 రూపాయలు పెడతారు, 300, 400 రూపాయలు ఎందుకు పెట్టారు? That is what I'm saying. When you organize it, everything will fall into place. You can't organize. I agree. Karate Kalyani garu